అందరికీ నమస్తే అండి. ఎండు రొయ్యలతో ఒకసారి ఇలా వండి చూడండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసుకోవాలండి. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక కడిగి పెట్టుకున్న ఎండ్రగలు వేసి వేయించుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, 1 చెంచా ధనియాల పొడి వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళ చుక్కలు వేసుకుంటే కూర అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1.5 చెంచాలు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కూరలో నీళ్ళు పోసి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు ఉడికిపోయిందండి. ఇదేనండి బెండకాయ ఎండ్రొయ్యలు పులుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.